రెండవ సీన్ లంచ్ బ్రేక్, పాఠశాలలో భోజన విరామం. ఏంటి మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? నాకు తెలియదు సార్. నేను చెప్తాను, చెప్పు. సార్ కొందరు అన్నింటితో బయటకు వెళ్ళడం చూశాను సార్. అయినా వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మన మాట వెళ్ళారో ఏంటో. సరే ఆబ్సెంట్ అయిన విద్యార్థుల్లో ఒక విద్యార్థిని కోసం ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్లీజమ్మా నేను చదువుకుంటాను, నాకు ఈ పెళ్ళేమి వద్దు. మంచి సంబంధం మళ్ళీ దొరకదు. ప్లీజమ్మా చదువుకుంటాను. నేను చెప్పిన మాట వింటావా వినవా? జాగ్రత్త. స్టూడెంట్స్ లో ఇంకో స్టూడెంట్ ఒక పరిస్థితి. ఏంట్రా మీ స్కూల్ అమ్మాయి లాగే ఉన్నారు? మా స్కూల్ అమ్మాయిలే. ఒకసారి పిలవరా. అమ్మో నేను పిలవను. ఓ అమ్మాయి, నువ్వు చాలా బాగున్నావు, ఒకసారి ఇలా రా. ఇప్పుడు వెళ్ళే ఫోటో సోషల్ మీడియా. దుర్వినియోగం చేస్తున్నారా? నెక్స్ట్ సీన్ లో చూస్తున్నాం. దగ్గర పెట్టు. ఓకే చూడు ఎలా వచ్చింది, చాలా బాగుంది. ఎవర్రా మీ ఫ్రెండా? ఇది ఫోటో చూపించు. దగ్గర పెట్టు మైకు. ఇదో ఎవడండి మైక్ దగ్గర పెట్టంటే చేసింది స్టూడెంట్ లో ఇంకొక పరిస్థితి. గ్లాస్ అందుకో. ఇదిగా అన్నయ్య. అన్నయ్య మందు అంత బాగుంటుందా? ఒకసారి తాగి చూడు, చాలా బాగుంది. అవునా? ఇదేంటి మా స్కూల్ అబ్బాయిలానే ఉన్నారు? రే ఏంట్రా ఇది ఈ చిన్న వయసులో? నీకెందుకు? హలో సార్, ఏం చేసుకుంటామో చేసుకో, ఫస్ట్ ఎక్కడి నుంచి మీరు వెళ్ళండి. దగ్గర పెట్టాలి. స్టాఫ్ రూమ్ లో ఉపాధ్యాయుల మధ్య సంభాషణ. నెక్స్ట్ సీన్. వెళ్ళండి ఎవరెవరు రే మైక్ దగ్గర పెట్టు. ఏంటి సార్ ఏమైంది అలా ఉన్నారు? మన దగ్గర చదువుకుంటున్న పిల్లలు క్లాసులు ఎగ్గొట్టి బయట చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు. తప్పు అని చెప్పడానికి వెళ్తే నన్నే లెక్క చేయటం లేదు. సరే సార్, మనం వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి చెప్తాము. హలో, నేను మీ అమ్మాయి చదువుతున్న స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. మీ అమ్మాయి కొన్ని రోజులుగా స్కూల్ కి రావట్లేదు. తన ఫ్రెండ్స్ అడిగితే పెళ్లి అని చెప్తున్నారు. చదువుకునే వయసులో పెళ్లి ఏంటండి? ఇది చట్టరీత్యా తప్పు. తప్పు అని తెలిసినా తప్పడం లేదు మేడం. తండ్రి లేని పిల్లకు ఇలాంటి సంబంధం రావడమే లేదు. అయినా మా పిల్ల మా ఇష్టం, మీకెందుకు? మీ ఇష్టం మరి. హలో, నేను మీ అబ్బాయి చదువుతున్న స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాను. మీ అబ్బాయి కొన్ని రోజులుగా స్కూల్కి రాకుండా బయట చెడు తిరుగుతున్నారు. మీరైనా కొద్దిగా చెప్పండి. రోజంతా పనికి వెళ్ళి రాత్రిగా వస్తాం. చెప్పేంత టైం మాకిక్కడిది. ఇంత చిన్న విషయానికి కూడా మాకెందుకు ఫోన్ చేసి చెప్తాను?
పోలీస్ స్టేషన్లో తర్వాత. బట్టలు కోల్పోయి ఒక చిన్న బిడ్డతోని ఆ తల్లి బిడ్డ పడుతున్న అవస్థను ఒకసారి చూడండి. అయ్యో, నా కూతురి జీవితాన్ని నేనే నా చేతులారా చెడగొట్టుకున్నానే. చదివించి ఉంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకొని తన కాళ్ళపై తాను బ్రతుకుతుంది. ఇప్పటికైనా సరే చదివించి తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేస్తాను. తీసుకున్న అబ్బాయి సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఫోటోని మార్కింగ్ చేసి ఏదో చెడు కార్యక్రమాలకి వినియోగించాడు. ఆ సందర్భాన్ని తెలియజేస్తూ నువ్వేం చేసావు నీకు తెలుసు అసలు? ఏం జరిగింది? ఏం జరిగిందో నీకు తెలీదా? చూడు ఇది నేనేనా? నువ్వు అసలు ఏం దాన్ని అనుకోలేదు. నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అయ్యో, లాగా ఉన్నారు. మీకు ఎలా కాదు, పోలీస్ స్టేషన్ పడండి. కేసు బుక్ చేసి ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తేనే లైన్ లోకి వస్తారు. సార్ వద్దు సార్, సార్ సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, సార్ చదువుకునే కుర్రాళ్ళ ఉన్నారు. పోలీసులు తీసుకొని వచ్చారు. వాళ్ళు స్కూల్ కు వెళ్లకుండా చెడ్డవాళ్ళతో తిరుగుతున్నారు బయట కుర్రాళ్ళు. అవునా? యువత ఏంటి ఎలా పాడైపోతుంది? సరే, వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి పిలవండి. ఓకే మేడం. హలో, నేను పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. మీ పిల్లలు ఇన్విటేషన్లో పుట్టబడ్డారు. కావున మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రండి. నమస్తే. వీళ్ళేనా మీ పిల్లలు? ఇలాగేనా పెంచేది? ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకున్న బాధ్యత మీరే కదా. ఇలాగైతే ఎలాగండి? సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పెడితే వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. ఒక్కసారికి విడిచిపెట్టండి. ఇంకోసారి ఇలా జరిగితే అస్సలు ఊరుకునేదే లేదు. ఏమో నాకు తెలియదు. ఎస్ఐ కూడా వస్తున్నట్టున్నారు. క్షమించండి మేడం గారు, మీరు చెప్పినప్పుడు నేను వినిపించుకోలేదు. మా నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పిల్లలు ఈ స్థితిలోకి వచ్చారు. దయచేసి మీరే వీళ్ళని మంచి పౌరులుగా మార్చండి. మా పిల్లల భవిష్యత్తును మీ చేతిలో పెడతాం. యువత చెడిపోవాలన్నా బాగుపడాలన్నా తల్లిదండ్రులు మరియు గురువులు సమాన బాధ్యత వహించాలి. గురువు చేతిలో బెత్తం ఉన్నంత వరకు పోలీస్ చేతిలో ఈ లాఠీకి